నటుడు శివాజీ హీరోయిన్ డ్రెస్సింగ్ మీద కామెంట్ చేయడం పెద్ద వివాదంగా మారింది. కేవలం అతను ఆడపిల్లలు మీరు బట్టలు మంచిగా వేసుకోండి, మీరు డ్రెస్సింగ్ మంచిగా ఉంటేనే మీకు విలువ ఉంటుంది, లేకపోతే మిమ్మల్ని చిన్న చూపు చూస్తారని చెప్పేసి ఒక విధంగా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు. దానిపై పెద్ద ఎత్తున వివాదం రాజేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఎవరైతే వివాదం రాజేస్తున్నారో వాళ్ళకందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. గతంలో ఎన్నోసార్లు పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద స్టార్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇట్లా మహిళలపై అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు, ఇంకా చాలా ఈవెంట్లలో మహిళలను ఉద్దేశించి ఎటకారం మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఎటుపోయినారు? ఎలా అనసూయ గారు, చిన్మయ్య గారు శివాజీ మీద విరుచుక పడుతున్నారు, మమ్మల్ని ఎట్లా అంటారు, మా మహిళలను ఎట్లా అంటారు అని చెప్పేసి. మరి అప్పట్లో పెద్ద పెద్ద స్టార్స్ మాట్లాడినప్పుడు మీకు ఏం అనిపించలేదా? ఏం మాట్లాడాలనిపించలేదా? మీరే చూసారు కదా, మొన్న పెద్ద సినిమా రామ్ చరణ్ హీరోగా నడిచిన పెద్ద సినిమాలో కూడా ఒక సాంగ్ లో మహిళలను ఉద్దేశించి ఒక పాట, అంటే ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటలే ఆ సాంగ్ లో కూడా రాసింది, లిరిక్ లో ఉన్నాయి కదా. మరి మీకు అప్పుడు మాట్లాడాలనిపించలేదా? ఎందుకు శివాజీ గారిని టార్గెట్ చేసుకోవడం? సో అంటే ఈ అంశాన్ని తీసుకొని మేము ఫేమస్ కావాలని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అరే అతను ఏం తప్పు చేసినాడు, ఏం తప్పుగా మాట్లాడినాడు? అరే అందంగా మీరు అమ్మాయిలు మంచిగా బట్టలు వేసుకుంటేనే మీకు అందం ఉంటది. మనం సాయి పల్లవి గారిని ఎప్పుడైనా తప్పుడు ఉద్దేశంతో చూస్తామా? సౌందర్య గారిని ఎప్పుడైనా తప్పుడు ఉద్దేశంతో చూస్తామా? సో ఇప్పుడున్న ఈ కాలంలో హీరోయిన్లు ఈ డ్రెస్సింగ్ స్టైల్ అనేది బాగలేదు. ఆయన అందరిని కూడా ఉద్దేశించి చెప్పలేదు, కేవలం ఎవరైతే ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఉపయోగిస్తున్నారో, ఎవరైతే వెస్టర్న్ స్టైల్ డ్రెస్సింగ్ వేసుకుంటున్నారో వాళ్ళని ఉద్దేశించే చెప్పాడు కదా. ఆయన చెప్పేటప్పుడు కూడా క్లియర్ కట్ గా చెప్పిండు, నేను అందరినీ అనట్లేదు, ఎవరైతే అట్లా డ్రెస్సులు వేసుకుంటారో వాళ్ళనే అంటున్నా అని చెప్పేసి అన్నాడు. సో మీ అందరికి ఎందుకు ప్రాబ్లం? సో అంటే మీరు కూడా అదే కోవకి చెందిన వాళ్ళు కాబట్టి మీకు ఇట్లా ఆయన మీద రాదంతం సృష్టిస్తున్నట్టు కనిపిస్తుంది. నిజంగా పాపం అతను తర్వాత కూడా రియలైజ్ అయ్యిండు. సో నేను ఆ వడ్డు మాట్లాడేది కాకుంటే దానికి సారీ కూడా చెప్తున్నాడు. అయినా కూడా దీనికి పెద్ద ఎత్తున ఎందుకు చర్చ చేస్తున్నారు? దీని మీద ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా అతనికి నోటీసులు పంపించేసింది. 27 నాడు విచారణ కూడా రమ్మని చెప్పేసి అంటుంది. ఏంది అంటే మహిళా కమిషన్ గారు కూడా దీన్ని పెద్ద ఎత్తున సీరియస్ గా తీసుకున్నట్టు కూడా కనిపిస్తుంది. సో కనీసం ఇప్పటికైనా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో నెగిటివ్ ఎంత ఉందో పాజిటివ్ కూడా అంతే ఉంది. దాదాపుగా పెద్ద ఎత్తున ఇటు శివాజీ గారికి సపోర్ట్ చేస్తూ కూడా కామెంట్స్ పెడుతున్నారు, శివాజీ గారికి సపోర్ట్ చేస్తూ కూడా వీడియోలు చేస్తున్నారు. ఎందుకంటే శివాజీ గారు మాట్లాడినవి చాలా కఠినంగా ఉండొచ్చు కానీ చాలా పద్ధతి గల మాటలు. దీనివల్ల సమాజాన్ని మేల్కొల్పినట్లయితుంది. ఎందుకంటే అమ్మాయిలు మనం చూస్తున్నాం ఈ మధ్యలో విచ్చలవేడిగా, అంటే మమ్మల్ని ఎవరు ఏమంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్సింగ్ స్టైల్ చూస్తున్నాం. అంటే ఎవరికి లాభం, ఎవరికి చూపెట్టాలని ఇట్లా డ్రెస్సింగ్ స్టైల్ వేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా అరే శివాజీ గారి కామెంట్స్ తోనైనా సరే కొంతమందిలో మార్పు వస్తుందేమో, కొంతమంది అయినా సరే మన కట్టుబాట్లు ఫాలో అవుతారేమో అని చెప్పేసి పాపం అతను మాట్లాడిన మాటలకు ఇంత పెద్ద రాదాంతం. సో శివాజీ గారికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, శివాజీ గారి మాటలు ఎవరైతే కరెక్ట్ అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి.